అందరికీ నమస్తే. మాజీ ప్రధాని పివి నరసింహారావు విషయంలో కాంగ్రెస్ దోషిగా ఎందుకు నిలబడింది? ఏరికోరి ప్రధానమంత్రిని చేసిన కాంగ్రెస్ పివి నరసింహారావు విషయంలో ఎందుకు ఇరుకునబడుతుంది? పివి నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేకపోతుంది? వీటికి సంబంధించిన వీడియో ఇది. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని చనిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒక అసెంబ్లీ నిర్వహించారు. ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఆ ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని, ఆయనకు భారతరత్న ఇవ్వాలి అని. కానీ సభ ఎందుకైతే పెట్టినరో కాంగ్రెస్ సభ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని పెట్టిన సభలో పివి నరసింహారావు గురించి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చెప్పలేకపోయినారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఈ సభ పివి నరసింహారావు గురించి కాదు, కేవలం మన్మోహన్ సింగ్ గారి గురించి మాత్రమే, ఆయనకు సంతాప సభ కాబట్టి ఆ సబ్జెక్టు మాత్రమే మాట్లాడాలని తప్పించుకునే ప్రయత్నం చేసినారు. మంత్రులందరూ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అందరూ సబ్జెక్ట్ నుంచి తప్పించుకున్నారు తప్ప పివి నరసింహారావు విషయంలో మాట్లాడలేదు. దీన్ని బట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ ఇరుకునబడింది. దేశంలోనే కాంగ్రెస్ ఇరుకునబడింది. తెలంగాణలో మరింత ఇరుకునబడింది కాంగ్రెస్ అని చెప్పాలి. నిన్న సభలో మన్మోహన్ సింగ్ సంతాపం పైన మాట్లాడుతున్నారు కేటీఆర్. ఒకసారి చూడండి. కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పివి గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇది తెలంగాణ శాసనసభ. ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు, సంతోషం. అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. పివి నరసింహారావు విషయాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తింది ఫస్ట్. ఎందుకంటే అధికార పక్షం తర్వాత ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది కాబట్టి. అప్పుడు శ్రీధర్ బాబు లేచి లేదు ఇదంతా సబ్జెక్ట్ ఓన్లీ మన్మోహన్ సింగ్ గురించి మాత్రమే, మన పివి నరసింహారావు గురించి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, ఈ సబ్జెక్టే వద్దు మాట్లాడదని చెప్పి దాన్ని కట్ చేసి పడి. ఇక నెక్స్ట్ హరీష్ రావు మాట్లాడినారు బీఆర్ఎస్ నుంచి. హరీష్ రావు మాట్లాడింది కూడా వినండి ఒకసారి. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలా మంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. హరీష్ రావు మాట్లాడింది ఏంటంటే, ఆయన పెద్దల సభలో 32 సంవత్సరాలు ఉన్నాడు రాజ్యసభ మెంబర్గా. కానీ నిన్న పెట్టిన సభ ఓన్లీ అసెంబ్లీ పెట్టిండ్రు, శాసన మండలి లేదు, పెద్దల సభ పెట్టలేదు. ఆయన పెద్దల సభలోనే ఎక్కువ రోజులు గడిపిండు. ఆయన ప్రధాని అయింది కూడా రాజ్యసభతోనే. ఆయన ఎంపీ కాలేదు, ఎక్కడి నుంచి గెలవలేదు మన్మోహన్ సింగ్ గారు. ఆయన రాజ్యసభ మెంబర్గానే ప్రధానమంత్రి అయిన 2 సార్లు. 2004 నుంచి 2014 వరకు ఆయనే ప్రధానమంత్రి. అందుకే తెలంగాణ వచ్చే లాస్ట్లో ఆయనే ప్రధానమంత్రి అని మనం అంతా కొనియాడుతున్నాం, తెలంగాణ ఇచ్చిండని. కానీ పెద్దల సభ పెట్టలేదు, ఓన్లీ శాసనసభ పెట్టిండ్రు, శాసన మండలి మర్చిపోయినారు. పెద్దల సభ అదే అసలు తలకాయ లేకుండా బాడీ పెట్టిండ్రు వీళ్ళు. అయితే వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది, కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది, ఎందుకు ఇది సబ్జెక్ట్ కాదని తప్పించుకునే ప్రయత్నం చేసింది అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఏంటంటే ఇప్పటికీ మన దేశానికి చాలామంది ప్రధానులు ఉన్నారు, వచ్చిండ్రు పోయినరు. కానీ ఇప్పటికీ బతుకున్నది కేవలం దేవగౌడ మాత్రమే. ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కన్నుమూసిండ్రు. కేవలం దేవగౌడ ఒక్కరు మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నారు దేశంలో. ఈ చనిపోయిన వాళ్ళలో అందరికీ ఢిల్లీలో ఘాట్లున్నాయి. ఢిల్లీలో వాళ్ళకు మెమోరియల్స్ అంటే స్మృతులు, మన అమరవీరుల స్మారకం లాగా అక్కడ వాళ్ళకు కూడా స్మారకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంవత్సరం పనిచేసిన ప్రధానమంత్రులకు కూడా అక్కడ స్మారకాలు ఉన్నాయి, ఢిల్లీలో ఘాట్లు ఉన్నాయి. ఎవరైనా చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి 1 year, ఓన్లీ 1 year 216, 1 year ఒక సంవత్సరం మీద 216 రోజులు పనిచేసిండ్రు. ఆయనకు ఘాట్ ఉంది, అక్కడ స్మారకం ఉంది. తర్వాత గుల్జారియా లాల్ 13 days ఓన్లీ, ఆయన కూడా స్మారకం ఉంది 13 days. ఎందుకంటే పివి నరసింహారావు గారు సంవత్సరం పనిచేసి 5 సంవత్సరాలు పనిచేసి 1991 to 1996 వరకు పనిచేసిండ్రు. 5 years ఫుల్
ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్లో 5 years ప్రధానమంత్రి ఉండడం కూడా చాలా ఎక్కువ. తర్వాత మన్మోహన్ సింగ్ గారు 10 years ఉన్నారనుకోండి. మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 126 రోజులు పనిచేసిండ్రు. ఆయనకు కూడా అక్కడ స్మారకం ఉంది, అక్కడ తర్వాత ఘాట్ ఉంది. తర్వాత 170 days పనిచేసిండ్రు. ఓన్లీ 170 రోజులు మాత్రమే పనిచేసిన చరణ్ సింగ్ గారికి కూడా ఘాట్ ఉంది. 170 రోజులు 170 రోజులు మాత్రమే, అంటే సగం సంవత్సరమే పనిచేసిండ్రు. సగం సంవత్సరం పనిచేసిన చరణ్ సింగ్ గారికి కూడా అక్కడ ఘాట్ ఉంది, తర్వాత స్మారకం ఉంది. తర్వాత రాజీవ్ గాంధీకి ఎట్లా ఉంటుంది, రాజీవ్ గాంధీ 5 years పాలించండు, ఆయన కూడా ఉన్నాయి. తర్వాత చంద్రశేఖర్ 223 days, సంవత్సరం కూడా పరిపాలించలే, ఈయన కూడా అన్నీ ఉన్నాయి. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత గుజరాల్ 332 రోజులు, ఆల్మోస్ట్ సంవత్సరం దగ్గర, ఆయనకు కూడా మెమోరియల్ ఉంది, తర్వాత ఘాట్ ఉంది. కానీ 5 సంవత్సరాలు పరిపాలించిన పివి నరసింహారావు గారికి అక్కడ ఘాట్ లేదు, మెమోరియల్ లేదు, ఏమీ లేదు. కనీసం ఒక విగ్రహం కూడా ఎక్కలేదు ఢిల్లీలో. ఆయన ప్రధానమంత్రి దేశానికి, తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో లేకపోతే వాళ్ళ ఊరికో కాదు, మిగతా వాళ్ళందరికీ ఒకరోజు పరిపాలించినా 13 రోజులు పరిపాలించినా అందరికీ ఉన్నాయి. నేను చెప్పిన కదా, గుల్జరీ లాల్ గారు కూడా మెమోరీ ఉంది, ఘాట్ ఉంది, కానీ పివి నరసింహారావు గారికి లేదు. కాంగ్రెస్ ఆయన చనిపోయింది ఎప్పుడంటే 2004 23 డిసెంబర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏప్రిల్లో 2004 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ దాకా 10 years ఉంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా 9.5 సంవత్సరాలు గవర్నమెంట్ స్టేట్లో అధికారంలో ఉంది, సెంట్రల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్. కానీ పివి నరసింహారావు గారి గురించి స్మరించుకునే అవకాశం వాళ్ళకి రాలేదు. పివి నరసింహారావు గారికి ఒక ఘాట్ లేదు, ఒక స్మారకం నిర్మించలేకపోయింది, ఒక విగ్రహాన్ని కూడా పెట్టలేకపోయింది ఎక్కడ. అది అంతకన్నా ముందు ఒక దారుణం జరిగింది, అది చెప్పాలి మీకు. అధికారంలో ఉంది ఇక్కడ, సెంట్రల్లో స్టేట్లో అధికారంలో ఉంది కాంగ్రెస్. ఆయన చనిపోయినప్పుడు 23 డిసెంబర్ 2004 నాడు తీవ్రంగా కాంగ్రెస్ అవమానించింది. ఏం అవమానించిందంటే, ఆయన ఢిల్లీలో చనిపోయాడు. ఢిల్లీలో చనిపోతే కనీసం ఏఐసిసి ఆఫీస్ కూడా పోలేదు. డెడ్ బాడీ ఎవరైనా పార్టీ లీడర్ చనిపోతే వాళ్ళ పార్టీ కార్యాలయం తీసుకెళ్ళి అక్కడ పార్టీ జెండా కప్పి, మన లీడర్లు చాలామంది మాట్లాడుతుంటారు, నా మీద నా పార్టీ జెండానే కప్పాలి చచ్చిపోతే అని. ఆయన మీద పార్టీ జెండా కప్పి అక్కడ నుంచి అక్కడ కార్యకర్తల సందర్శిత కోసం పెట్టి, కార్యకర్తలందరూ వచ్చిపోయిన తర్వాత కనీసం ఒక 4-5 గంటలు పెట్టి అక్కడ నుంచి తర్వాత మిగతా విషయాలు తరలిస్తారు. కానీ అదేమి జరగలే. ఏసీసీ ఆఫీస్ ఆయన డెడ్ బాడీ తీసుకోపోలే. తర్వాత ఆయన అంత్యక్రియలు ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో కాదు, మన తెలంగాణోడు కదా, పాములపర్తి, ఇక్కడ ఆయన పివి ఘాట్ ఇక్కడ అంత్యక్రియలు చేసిండ్రు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి. ఇక్కడ స్టేట్లో కూడా 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. అప్పుడే కొత్తగా వచ్చింది, 2004లో వచ్చింది, ఏప్రిల్లో, డిసెంబర్లో చచ్చిపోయిండు. కనీసం ఇక్కడికి ఏఐసిసి పెద్దలు ఎవరు, సోనియా గాంధీ కానీ, అప్పుడున్న రాహుల్ గాంధీ అప్పుడు చిన్న ఏజ్ ఉండొచ్చు, సోనియా గాంధీ కానీ మిగతా ఎవరు అప్పుడున్న వాళ్ళు ఎవరూ రాలేదు. ఎవ్వరు పార్టీ పెద్దలు ఎవరు కూడా ఆయన అంత్యక్రియలో పాల్గొనలేదు ఇక్కడికి వచ్చి. సేమ్ టైం ఆయన డెడ్ బాడీని సగంలో వదిలేసిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన పూర్తిగా కాలిందాకా, అసలు కాలిందా లేదా కూడా చూసుకోలేదు, అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలే. ఆయన సగంలో వదిలేసిపోతే వానబడి పివి నరసింహారావు గారు సగమే కాలేరు. పివి నరసింహారావు గారు సగమే. ఇక్కడ కూడా గాంధీభవన్ తీసుకుపోయినట్టుగైతే ఎక్కడ నేను చదివిన ఎక్కడ కనపడలేదు. గాంధీభవన్ కాంగ్రెస్ ఆఫీస్ నేను చూసిన డాక్యుమెంట్లో అయితే గాంధీభవన్ కూడా తీసుకుపోయినట్టుగా కనపడలేదు. మరి తీసుకుపోయినో లేదో వాళ్ళే చెప్పుకోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీకి అన్ని సేవలు చేసి, ప్రధాని అనేందుకు కాదు, ఆయన మంత్రిగా పనిచేసిండు, ఇక్కడనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిండు. 1971లో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండ్రు, అనేక శాఖలకు మంత్రులుగా పనిచేసిండ్రు. అయినా సరే ఆయన చివరి క్షణాలు, అంటే ఆయన చనిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ అవమానించింది అనేది హిస్టరీ. అందుకే పివి నరసింహారావు విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఇరుకున పడుతూ ఉంటుంది. కనీసం తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదు. ఆయన స్టేట్లో ఎక్కడ ఆయన విగ్రహాలు కూడా ఉండవు, ఆయన విగ్రహాలు ఎప్పుడు పెట్టలేదు. ఆయన చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ఆయన విగ్రహాలు కూడా పెట్టలేకపోయింది. మొన్న 2021లో ఇక్కడ నెక్లెస్ రోడ్లో పెద్ద విగ్రహం పెట్టిండ్రు పివి నరసింహారావుది, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టలేదు. పివి నరసింహారావు దక్షిణాది వాడు కావడమా, తెలంగాణ వాది కావడమా ఏదో తెలియదు, కానీ హైకమాండ్ తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తే ఇక్కడున్న వాళ్ళు ఇంకా మరింత తీవ్ర నిర్లక్ష్యం చేసి పివి నరసింహారావు గారిని అవమానించిండ్రు అనేది వాళ్ళ మీద ఉన్న అభియోగం కాదు. ఇది ఈ మ్యాటర్ అంతా చూసిన తర్వాత నిజం అనిపిస్తుంది.
అసలు ఎందుకు పివి నరసింహారావు గారిని అవమానించారో ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్ ఎవరు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. అందుకే వాళ్ళు తప్పించుకుంటారు. పివి నరసింహారావు విషయాన్ని రాగానే డైవర్ట్ అయిపోతారు. పివి నరసింహారావు విషయం రాగానే ఎవరు మాట్లాడరు. మళ్ళీ పొద్దుగా లేస్తే పివి నరసింహారావు మావాడే ఆర్థిక సంస్కరణలు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, మాదే గొప్పతనం అని చెప్తారు. కానీ పివి నరసింహారావును అవమానించింది కాంగ్రెస్ పార్టీ అనేదే ఫైనల్. బీజేపీ ఎల్పీ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడి ఒకసారి వినండి పివి నరసింహారావు గురించి. పనిచేశారు, మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరూ ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫ్యూనరల్ జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారి విషయంలో జరిగింది ఇదే. కౌన్సిల్ కూడా పెట్టలేదు. పెద్దల సభకు 33 సంవత్సరాలు పోతే కౌన్సిల్ కూడా పెట్టలేదు. కౌన్సిల్లో పివి నరసింహారావు వాళ్ళ బిడ్డ వాణిదేవి అని ఎమ్మెల్సీ ఉంటారు. కనీసం వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే అలా కూతురు కదా ఖచ్చితంగా ఇంకా గొప్పగా మాట్లాడేది. ఇంకా చాలా విషయాలు మనకు తెలిసేది. మన్మోహన్ సింగ్ గురించి సభ పెడితే కౌన్సిల్ పెడితే ఖచ్చితంగా పివి నరసింహారావు గారి గురించి చర్చ వచ్చేది, మాట్లాడేది. బహుశా అందుకే భయపడి కౌన్సిల్ పెట్టలేదేమో శాసన మండలి. ఇంకా ఇన్ని పరిణామాలు చూసిన తర్వాత ఇప్పటికి కూడా పివి నరసింహారావు గారి విషయంలో కాంగ్రెస్ తప్పును సర్దిద్దుకోలేకపోవడం అనేది ఆ పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. అందుకే ఎప్పుడు పివి నరసింహారావు గురించి సబ్జెక్ట్ వచ్చినా టక్కున కట్ చేసి పడేస్తారు. కానీ జరిగిన విషయాలు మొత్తం చూసిన తర్వాత ఇప్పటికీ ఢిల్లీలో పివి నరసింహారావు కనీసం ఒక ఘాట్ లేకపోవడం, కనీసం ఒక మెమోరియల్ లేకపోవడం, తర్వాత ఇక్కడ కూడా సరైన గౌరవం ఇవ్వకపోవడం, తెలంగాణలో కూడా కనీసం భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్కు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు అప్పుడు గుర్తు రాకపోవడం, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని గుర్తుకు రావడం, ఇవన్నీ చూసిన తర్వాత పివి నరసింహారావుకు మనోడే అన్యాయం చేసింది కూడా మనోళ్ళే. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.